రేవంత్ రెడ్డి గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, ఇంకొకరినైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించరు. ఆయన ఆగర్భ శత్రువులుగానే చూస్తారు. తనకి శత్రువులు కాబట్టి తన పార్టీలో ఉన్న ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే వాళ్ళని శత్రువులుగానే పరిగణించాలి. అంతే తప్ప మర్యాదపూర్వక కలయికలు, పెళ్ళిళ్ళకి రాకపోకలు, చనిపోతే వెళ్ళి పరామర్శలు ఇవి కూడా జరగటానికి వీల్లేదు. అలా చేశారు అని అంటే వాళ్ళని తన పార్టీ ప్రతినిధులుగా పరిగణించరు ఆయన. అసలు అందుకని అసెంబ్లీకి ఇక్కడ గమనించుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారి పార్టీకి వెళ్ళిన 17 మంది పార్లమెంటు సభ్యులకి టికెట్లు నిరాకరించారు. సరే, అసలు రఘురామకృష్ణరాజు గారితో శత్రుత్వం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన పార్టీ నుంచి నెగ్గినాయనే కదా. కారణం ఏంటి? పెద్ద వేరే కారణమే లేదు. రఘురామకృష్ణరాజు గారు తన పార్టీ పార్లమెంటు సభ్యుడు అంటే తన వెనక నుంచోవాలి. ఆయనకి సొంత వ్యక్తిత్వం, ఆయనకు సొంతంగా గుర్తింపు, ఆయనకు సొంతంగా పరిచయాలు ఉండడానికి వీల్లేదు. ఏదున్నా తన పార్టీ నీడనే ఉండాలి. ఆయనకి ఏదైనా పరిచయాలు ఉంటే అవి తన పార్టీకే ఉపయోగపడాలి తప్ప ఆయన స్వయం ప్రకాశిగా ఉండటానికి వీల్లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఏం చేశాడు? ఆయన చేసిన పాపం ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు రఘురామకృష్ణరాజు గారిని మీడియా ముందు ఏం రఘు ఎలా ఉన్నావు అని చెప్పని పలకరించి భుజం మీద చేయేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయాడు. అరే, నన్నే నరేంద్ర మోడీ భుజం మీద చెయ్యాడు, రఘురామకృష్ణరాజుని చెయ్యేస్తాడు ఆ భుజం మీద అని చెప్పని మొదలైంది దానికి. ఆ తర్వాత ఈయన ఢిల్లీలో ఒక విందు ఏర్పాటు చేశాడు రఘురామకృష్ణరాజు గారు. 350 మంది పార్లమెంటు సభ్యులు, 25-30 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఒక్క మోడీ తప్ప అందరూ వచ్చారు ఆల్మోస్ట్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకునే తత్వం కాదు ఆయనది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా హక్కు చట్టం మీద, ఆ చట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు వైసీపీ పార్టీ నుంచి. ప్రసంగించే అవకాశం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు స్పీకర్ గారు. ఈయన ఆ చట్టాన్ని సమర్థిస్తూ మాతృభాషలో విద్యా బోధన సమర్థించాడు. ఈ 3 నేరాలు ఆయన చేసింది. ఈ 3 నేరాలు ఆయన దృష్టిలో. దానికి మనం నిన్న విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో చంపేసే అంతటి కుట్ర జరిగింది అని చెప్పని ఇప్పుడు విచారణ సంస్థలు నిర్ధారించినాయి కదా.